స్వతంత్ర భక్తి ప్రేక్షకులకి నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత జయముదీరయేత్. ఈ ముగ్గురు కలిసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. వాళ్ళు బయలుదేరి వెళ్ళే ముందు వచ్చేటప్పుడు వనవిహారానికని వచ్చారు కదా, కొన్ని కానుకలు అంటే ఇక్కడికి అవసరమైనటువంటి వస్తువుల కోసమని కానీ కొన్ని కానుకలు కొంచెం ఎట్లయినా రాజుల అంచనాలతో వచ్చారు. ఇప్పుడు వానప్రస్థాశ్రమం స్వీకరించుదాం అనుకున్నప్పుడు వీటితో ఏం పని లేదని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులని, నగలు, ధనం అన్నిటినీ అక్కడ ఉన్నటువంటి వారందరికీ పనిచేసి వాళ్ళు శృతశృంగి పర్వతం వైపు బయలుదేరారు. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని ఆ వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి వానప్రస్థ ధర్మాలం అనేటువంటి దానికి ప్రతి ఆశ్రమానికి కొన్ని ధర్మాలు ఉంటాయి కదా, ఆ ధర్మానికి తగ్గట్టుగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. ఈయన చక్కగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈయనకి భార్యలు ఇద్దరు సహకరిస్తూ వారికి కూడా తపస్సులో భాగం పంచుకుంటున్నారు. అంటే వారు కూడా వాళ్ళకి వీలైన సమయంలో తపస్సు చేస్తూ వారికి కూడా వారి శక్తిని పెంచుకుంటున్నారు. ఇలా పాండురాజు ఎక్కువ సమయం తపస్సులో లీనమయ్యి ఆ తపశక్తిని పొందుతుండటంతో ఆయన మొహంలో చాలా ప్రశాంతత, శక్తి, ఒక తెలియని ప్రకాశం అనేది వచ్చిందనమాట. అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా అతని తపశక్తికి మెచ్చుకున్నారు. దీనితో కొన్ని సంవత్సరాలు ఉండి ఆ తపస్సు చేసినటువంటి మహర్షులందరూ వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్తా, మేము ఇలా బయలుదేరి వెళ్తున్నాము, మీరు ఇక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకోండి అంటే, పాండురాజు మీతో పాటు నేను కూడా వస్తాను, నన్ను తీసుకువెళ్ళండి అన్నారు. నీ తపస్సు ఇంకా పండలేదయ్యా, నీకు ఇంకా చెయ్యాలి, నీ చేసినటువంటి ఈ తపశ్శక్తి సరిపోదు ఆ లోకాలకి వెళ్ళటానికి. వెళ్ళేటప్పుడు దారిలో చాలామంది, చాలా ప్రదేశాలు ఇవన్నీ వస్తాయి. వాటన్నిటినీ చూసి ఆ మనుషుల్ని కలిసినప్పుడైనా వారిని కలిసినప్పుడు మనకు వారి దగ్గర నుంచి వచ్చేటువంటి శక్తిని తట్టుకునేటువంటి శక్తి నీకు ఇంకా లేదు, నీవు ఇంకా నీ తపశ్శక్తిని పెంపొందించుకో అని చెప్పారు. దాంతో పాండురాజు, ఇంకా నేను ఎన్ని సంవత్సరాలు తపస్సు చేయాలి, అయినా నా జీవితంలో ఏమీ సంతోషం ఉందని, అక్కడ మీతో పాటు వచ్చేటప్పుడు ఒకవేళ ఏదన్నా ప్రమాదం జరిగినా అక్కడ ఉన్నటువంటి శక్తిని నేను పొందలేకపోయినా, దాన్ని స్వీకరించలేకపోయినా, ఒకవేళ నా ప్రాణానికి నష్టం జరిగినా నేను సంతోషంగా స్వీకరిస్తాను, నేను మీతో పాటు వస్తాను అంటే, మహర్షులు వద్దు, నీకు సంతానం కలుగుతుంది, సత్సంతానం కలుగుతుంది, ఆ సంతానం విశ్వవ్యాప్తం అవుతారు, చాలా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు, మంచి లోకులకంతా ప్రజలందరికీ ఇష్టమైన వాళ్ళు అవుతారు, నీవు ఇక్కడే ఉండు అని చెప్తారు. ఆ మాట అనగానే పాండురాజుకి ఎక్కడో, అంటే అసలు సంతాన భాగ్యమే లేదనేసి వదిలేసి విరక్తిగా జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆయనకి ఇక్కడ కొంత ఆశ చిగురుస్తుంది అనమాట. నాకు సంతానం కలుగుతుందా, నాకంటూ ఒక సంతానం ఉందా, కానీ ఎలా అని వారిని అడగడు, వారు చెప్పరు, ఇంకా వెళ్ళిపోతారు. మహర్షులు వెళ్ళిపోయినాక కుంతి దగ్గరికి వచ్చి, పెద్ద భార్య కదా, ఏదైనా ముందు కుంతికే చెప్పుకునేవాడు అనమాట. ఈ పాండురాజు కుంతి దగ్గరికి వచ్చి మహర్షులతో ఇలా వెళ్తాను అంటే వాళ్ళు ఇలా చెప్పారు, మనకి సంతాన భాగ్యం ఉందంట, ఎలా అయినా సంతానం కలిగే విధానం ఏంటో ఆలోచిద్దాము, కానీ నేను శాపగ్రస్తుని, నేను మీ దగ్గరికి వస్తేనేమో నా ప్రాణాలు పోతాయి, నియోగ పద్ధతి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మహర్షులు చాలామంది ఉన్నారు, వారిలో మంచివారు తపశక్తి సంపన్నుడైనటువంటి వారిని ఎన్నుకొని వారి ద్వారా సంతానాన్ని పొందుదాము అని అంటాడు. కానీ కుంతి దానికి ఒప్పుకోకపోవడంతో బాధపడతాడు. కాదు కుంతి, మనిషిగా పుట్టిన వాడికి 4 ధర్మాలు అనేటువంటి తప్పనిసరిగా చేయవలసి ఉంది, 4 రుణాలను తీర్చుకోవాలి, దేవరుణం, ఋషి రుణం, పితృ రుణం, మనుష్య రుణం అని ఈ 4 ఉన్నాయి. ఈ 4టిని తప్పనిసరిగా తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవరుణం తీర్చుకోవడం అంటే యజ్ఞయాగాది కార్యాలు, పూజలు ఇవన్నీ చేయటంతో దేవరుణం తీరుతుంది, అది ఎటు చేస్తున్నాను, మీరు నాకు తోడున్నారు కాబట్టి. ఋషి రుణం అంటేనేమో వారు అందించినటువంటి ఈ వేదాలని, పురాణ శాస్త్రాలని అధ్యయనం చేయటం ద్వారా ఋషి రుణం తీర్చుకోవచ్చు, ఆ రుణం కూడా తీర్చుకుంటున్నాను. ఇక నాకు మిగిలింది పితృ రుణం, అది తీర్చుకోవాలంటే నేనున్నంత కాలం నా పితృలకి అది చేస్తాను, పితృ రుణం తీర్చుకుని నా తర్వాత కూడా నా వంశస్థులందరికీ ఆ పితృ రుణం తీర్చుకునేటువంటి అవకాశాన్ని నేను కల్పించాలి కదా, ఈ రుణం ఒక్కటే నేను తీర్చుకోలేకపోతున్నాను. ఇక మనిషి రుణం అంటావా, మనిషిగా పుట్టినటువంటి వాడు పక్కనున్నటువంటి అంటే తోటి మనిషిని ప్రేమించటం, వారి కష్టాల్లో ఉంటే ఆదుకోవటం,
అందరినీ సమానంగా చూడడం, ఇటువంటివన్నీ నేను చేస్తున్నాను. మనిషి రుణం కూడా తీరుతుంది. నాకు తీరని రుణం ఏదైనా ఉందంటే అది పితృ రుణం. ఆ పితృ రుణం తీర్చుకోవాలంటే నాకు సంతానం కావాలి కదా. రేపు నేను పోతే నాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయటానికైనా నాకు కొడుకులు కావాలి కదా. మరి అది లేకపోతే నేను ఎలా చనిపోయి ఊర్ధ్వలోకాలకు వెళ్ళినా నాకు జరగవలసినటువంటి కర్మలేమీ జరగకపోతే నేను ఏ లోకాలకి వెళ్ళలేను కదా. నా పితృలు కూడా ఏమీ జరగవు కదా. ఇందుకోసమని ఆ పితృ రుణం తీర్చుకోవడం కోసమైనా మనం సంతానాన్ని కనాలి. ఈ వివాహం చేసుకోవడంలో ఉండేటువంటి ఉద్దేశం కూడా అదే కదా. ఈ 4 రుణాలని తీర్చుకోవడం కోసమే కదా వివాహం చేసేది మనకి. మీరు ఇంతకుముందు నాకు శాపం వచ్చినప్పుడు చెప్పారు, భార్యగా మీకు ఉన్నటువంటి బాధ్యతలన్నింటినీ చెప్పారు. మీ బాధ్యతల్లో ఇది కూడా ముఖ్యమైన బాధ్యతే కదా. మరి ఈ వివాహం చేసుకునే ఉద్దేశం కూడా అదే కదా. మరి ఈ రుణాలు తీర్చుకోవడంలో నాకు మీరు సహాయపడాలి కదా. మిగతా 3టికి సహాయపడ్డావు, ఈ ఒక్కదానికి ఎందుకు వదిలేస్తున్నావు? ఎందుకు సహకరించట్లేదు నాకు? ఏదో ఒక మహర్షిని నేను చూస్తానన్నట్లేదు, మంచి వ్యక్తిని, మంచి తపశక్తి సంపన్నుడినే కదా నేను చూస్తానంటుంది అని ప్రాధాయపడుతూ ఉంటాడు. ఇక అప్పుడు కుంతి అవసరం లేదండి, నాకు నా చిన్న వయసులో దూర్వాస మహర్షి ఇలా మంత్రోపదేశం చేశారు. ఆ మంత్రాన్ని కనుక నేను పఠిస్తే నాకు ఏ దేవతనైతే తగిలించి నేను ఆ మంత్రాన్ని పఠిస్తానో ఆ దేవత ప్రత్యక్షమయ్యి సంతానాన్ని ప్రసాదిస్తారు. ఈ మాట చెప్పగానే చాలా సంతోషపడిపోతాడు పాండురాజు.